అమ్మ తత్వమును ఆలపింతుము ఆలకించరండి అమ్మను చూడ అభయము వేడ ఆలసించకండి తక్కిన వెల్పుల తీరు వేరు మా తల్లి తీరు వేరు మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చి తీరు చిలుకలూరుపేటలో అమ్మని 1960లో చూడటం జరిగింది. వాళ్ళతో అప్పుడు అమ్మ అందిట, వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు నాన్న అని చెప్పి. ఎక్కువగా నేను ఈ యొక్క ఆధ్యాత్మికమైన గ్రంథాలు అవి కూడా ఎక్కువ చదువుతుండేవాడిని. మాతృశ్రీ మాసపత్రికలు తీసుకొచ్చి ఇచ్చేవారు, అది చదువుతుండేవాడిని. నేను నా భార్య కలిసి ఒక నరక చతుర్దశి నాడు రావటం జరిగింది. పరీక్షగా వెళ్ళాను. అప్పటికే 6 గంటల ఆలస్యం అయింది. ఇండియా మ్యాప్ వేసి పాయింటింగ్ అవుట్ చేయడం. ఆయన వచ్చేసి నా యొక్క హాల్ టికెట్ మీద ఉంది, ఇండియా మ్యాప్ ఫోటో ఉంటుంది, ఇదేనా మీరు రాయాల్సిందని చెప్పి ఆయన వచ్చి చూపిస్తాడు నాకు. దాంతో ఆ పరీక్ష నేను పాస్ అవ్వడం జరిగింది. కన్నతల్లి దగ్గర కంటే కూడా అమ్మ దగ్గర ఎక్కువ స్వాతంత్రం స్వేచ్ఛ ఉంటుందమ్మా. మరి అమ్మ పాదాలని మనం స్పృశించి ఆ యొక్క దివ్యానుభూతిని మనం పొందేటువంటి భాగ్యం మరి ఆమె దగ్గర లభించింది కదా. అది అయస్కాంతంలాగా ఆ యొక్క పాదాల దగ్గర కూర్చుంటే చాలు, ఒక అయస్కాంతం లాగానే అది ఆకర్షించేది. ఆ యొక్క అనుభూతి దివ్య ఒక ఆనందమైనటువంటి అనుభూతి మనకి కలుగుతూ ఉండేది. ఇంకా అదే చాలు. అమ్మ అడిగారు, నువ్వు వచ్చి ఒక 4 రోజుల పాటు ఇక్కడ నా దగ్గర ఉండని చెప్పి అన్నారు. మనం రక్షించేవాడే వచ్చాడే అని చెప్పి భార్యతో చెప్పేవాట ఇంటికి ఎవరన్నా వస్తే. అన్ని ఫిలాసఫీలు కలిపినటువంటిదే అమ్మ యొక్క సిద్ధాంతం. మీరు కనుక తప్పు కనుక చేసినట్లయితే మీరు పడండి, మీకు ఆ తప్పు కనుక మీరు కనుక చేయకపోయినట్లయితే మీకు తగలవు అని చెప్పింది. ఏమంటే చదువుతుంటే బాగానే ఉంటాయండి ఓయ్, కానీ తర్వాత మళ్ళీ జ్ఞాపకం ఉండవు అని అంటూ ఉండరు. నాన్న, ఈ విధంగా మీరందరూ ఏడుస్తూ వస్తే నిజంగా మీ హృదయాల్లో నేను మరి అరెస్ట్గా ఏమవుతాను. నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా. అమ్మతో మీ అనుభవం దాదాపు 50 ఏళ్ళు దాటిపోయింది కదా. మీ అనుభవాలు అమ్మతో చెప్పబోయే ముందర ఒక్కసారి మీ కుటుంబం గురించి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తే. నా పేరు నాదెండ్ల లక్ష్మణరావు అమ్మ. మా నాన్నగారి పేరు వెంకటరామయ్య గారు, అమ్మగారు బసవమ్మ గారు. మేమిద్దరం కవల పిల్లలం. ఆయన పేరు రామారావు, నా పేరేమో లక్ష్మణరావు. తర్వాత ఇంకో సిస్టరు, నా పైన ఇంకో బ్రదర్ కూడా ఉన్నారు. నేను చివరి వాడిని. నేను BA వరకు చదువుకున్నాను. చదువుకున్న తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగం నాకు రావటం తటస్థించింది. ఆ ఉద్యోగం వచ్చినప్పుడు చిలుకలూరుపేటలో 4 ఏళ్ళు టెంపరీగాను బరోడా బ్యాంక్ తరఫున అక్కడ పనిచేశాను. ఆ పని చేసినప్పుడు అమ్మని 1960లో చూడటం జరిగింది. 60 నుంచి తర్వాత నేను మళ్ళీ ఒక 7 సంవత్సరాల పాటు మళ్ళీ చూడటం తటస్థించలేదు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా అనుకున్నాను, ఎక్కువగా నేను ఈ యొక్క ఆధ్యాత్మికమైన గ్రంథాలు అవి కూడా ఎక్కువ చదువుతుండేవాడిని. గుంటూరు ఆ యొక్క లైబ్రరీలోనూ నేను దాదాపు అనేకమైన పుస్తకాలు చదువుతుంటే ఆ లైబ్రరీని కూడా అనేవాడు, ఇంకేమైనా ఉన్నాయా మీరు చదవాల్సినటువంటిది. ఎక్కువగా రామకృష్ణ పరమహంస, ఆధునికంగా ఉన్నటువంటి మహాత్ములు వాళ్ళ యొక్క చరిత్రలు ఎక్కువగా చదువుతుండేవాడిని. అంత క్రితం కూడా ఒకసారి చిలుకలూరుపేట నుంచి మేము 3 స్నేహితులం కలిసి మర్రిపూడి వచ్చాం. ఒక సప్తాహం జరుగుతుంటే అక్కడ ఆ సప్తాహం వచ్చినప్పుడు కొంత దూరం జిల్లేడుమూడి రావాలని బయలుదేరాం. అందులో 2 వచ్చారు. నేను ఎందుకునో కానీ కొంత దూరం వచ్చి నేను రాలేనని చెప్పి వెందిరిగి వెళ్ళాను. మీతో పాటు ఇంకో ఆయన వచ్చాడు కదా, ఆయన వెనక్కి వెళ్ళాడు, ఆయన కూడా టైం వచ్చినప్పుడు వస్తారు అని చెప్పి అమ్మాయి అప్పుడే అన్నట్టు. అది తర్వాత 1967లోను రావటం జరిగింది. అప్పుడు అమ్మ దగ్గరికి రావటం కూడాను ఈ పుస్తకాలు చదివేటప్పుడు సాయమ్మ గారి ఇంట్లో మేము అప్పుడు అద్దెకి ఉండేవాళ్ళం గుంటూరులోను. బరోడా బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు సాయమ్మ గారు అప్పుడు మాతృశ్రీ
మాసపత్రికలు తీసుకొచ్చి ఇచ్చేవారు, అది చదువుతుండేవాడిని. ఈ ఆధ్యాత్మికమైన గ్రంథాలు చదవటం వల్ల కొంత శాసనాపరంగా కూడాను చేస్తుండేవాడిని. ఆ చేస్తున్నప్పుడు ఒక ప్రాణాయామం లాంటిది కూడా జరిగేది. ఆ జరిగినప్పుడు ఆ గుండె ఎక్కువగా కొట్టుకోవడం జరిగి చాలా అసలు ఉద్వేగంతో ఉండేది. అప్పుడు దానికి కొంచెం నేను భీతిల్లాను. ఇది నాకు బహుశా చర్మదశేమో, ఇది మరణదశేమో అని చెప్పి అనిపించింది. అప్పుడు చాలా అనేక మంది దేవతలకు ప్రార్థన చేస్తాను దీని స్థితి నుంచి తప్పించమని, కానీ జరగలేదు. అప్పుడు నేను అమ్మను తలుచుకోవడం జరిగింది. ఈ పుస్తకాలు చదివిన తర్వాతను చదివితే నాకు వెమ్మటేను నాకు రిలీఫ్ దొరికింది. నీకేం పర్వాలేదు అనేటువంటిది. అప్పుడు అమ్మ దగ్గర నేను తర్వాత 1967లో నేను నా భార్య కలిసి ఒక నరక చతుర్దశి నాడు రావటం జరిగింది. ఆ రోజున హైమ కూడా కనిపించారు. అప్పుడు నేను ఎక్కువగా మొహమాటస్తుండే ఎక్కువగాను. ఒక రాత్రికి అక్కడ ఉండలేదు, చూసి అమ్మ దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంటే అప్పుడు హైమ కనిపించి అన్నది, అన్నయ్య ఇక్కడ దీపావళి చాలా బాగా జరుగుతుంది, ఈ రాత్రికి ఇక్కడ ఉండండి అని అంటుంది. నేను ఈ మొహమాటం గల కానీ కాదు వెళ్ళాలని చెప్పేసి బయలుదేరి వచ్చేసాం. అప్పటి నుంచి కూడాను దాదాపు ప్రతి ఆదివారం కానీ సెలవు దొరికినప్పుడల్లా కూడాను 1967 నుంచి రావటం జరుగుతుంది. తర్వాతను హైమక్కయ్య నిర్యాణం చెందిందని చెప్పి తెలిసింది. ఆ టైంలోను అప్పుడు తెలిసినప్పుడు భరద్వాజ గారు కూడా అప్పుడు ఇక్కడ గుంటూరులో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు కన్యకా పరమేశ్వరి గుళ్ళోను. ఆ కార్యక్రమంలో భరద్వాజ గారు, పాండురంగారావు గారు, లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ కూడాను ఆ యొక్క పూజా కార్యక్రమం నిర్వర్తించేవాళ్ళు. ఆ వారం రోజులు కూడా నేను అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. అప్పటి నుంచి కూడాను అమ్మ దగ్గరికి ప్రతి ఆదివారం ప్రతి ఒక్క ఇది కూడాను సెలవు దొరికినప్పుడల్లా వచ్చి ఇక్కడికి మేమిద్దరం కూడా రవరాంబ నేను వచ్చి అమ్మ దర్శనం చేసుకుని అమ్మకు పూజ చేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళం. మొట్టమొదటిలో వచ్చినప్పుడు రామకృష్ణ అన్నయ్య అమ్మ పాదాలను పూజ చేసుకునేందుకు చక్కగా అమ్మ పాదానికి అభిషేకం చేసుకోవడానికి అదృష్టాన్ని కల్పించారు. ఆ అదృష్టం ప్రభావం వల్ల నేను అమ్మ దగ్గర ప్రతిసారి కూడాను ఇట్లా రావటం జరుగుతూ ఉండేది. ఈ జరుగుతున్న సమయంలో లక్ష్మీనారాయణ గారు వాళ్ళు కూడాను గుంటూరులో మీరు బరోడా బ్యాంకులో పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఒక మాతృశ్రీ అధ్యయన పరిషత్ తోటి ఏర్పాటు చేద్దాం గుంటూరులో అని అన్నారు. దానికి కన్వీనర్గా మీరు ఉండాలని అన్నారు. నేను కొత్తవాడిని కదా అంటే కాదు మీరే ఉండండి అన్నారు. అప్పుడు గుంటూరులో మాతృశ్రీ అధ్యయన పరిషత్తు అని చెప్పి ఒక ప్రతి వారం కూడాను ఒక్కొక్కళ్ళ ఇంట్లో పూజలు జరుగుతూ ఉండేవి. ఈ యొక్క సంధ్యావందనం సాయంకాలం పూట సంధ్యావందనం జరిగేది, పూజలు, తర్వాత మంత్రపుష్పం ఇవన్నీ కూడా జరుగుతుండేవి. తర్వాత ఇందులోనే అమ్మ యొక్క జీవిత చరిత్రలో ఉన్నటువంటి ఒక భాగాన్ని చదవటం అనేది కూడా అప్పుడు మొదలుపెట్టాం. ఇట్లా ప్రతి వారం కూడాను నేను, పాండురంగారావు గారు, రాచల లక్ష్మీనారాయణ గారు, ఆనందాలు మాధవరావు గారి ఇంట్లో ఇట్లా రమ, జయ, సరే ఇట్లా వీరందరూ కూడాను ఆ యొక్క ప్రతి వారం కూడాను పిఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ గారి ఇంట్లోనూ ప్రతి వారం జరుగుతుండేది. ఆ పూజలు ఎక్కడ అన్నీ కూడా వారం జరుగుతుండేది. అట్లాగే జొన్నాభట్ల వారి ఇంట్లో కూడాను సహస్ర ఘటాభిషేకాలు కూడా జరిగేవి వారి ఇంట్లో కూడాను. ఆ సహస్ర ఘటాభిషేకం జరిగేటప్పుడు ఒకసారి నేను బ్యాంకులో పరీక్ష ఒకటి నేను పాస్ అవ్వాల్సి ఉంది. ఆ రోజున ఏకాహం ఉన్నది జొన్నాభట్ల వారి ఇంట్లో, అమ్మనామ ఏకాహం. మన రాధన్నయ్య వీళ్ళందరూ కూడా వచ్చి ఏకాహం చేస్తుండేవాళ్ళు. ఆ సమయంలో నేను మర్నాడు పరీక్ష ఉన్నా కూడా చదవకుండాను ఆ ఏకాహంలోనే పాల్గొని ఉన్నాను. ఉంటే అప్పుడు పొద్దున్నే మన వాళ్ళు లక్ష్మీనారాయణ గారు వాళ్ళందరూ కూడా పరీక్షకి వెళ్ళకపోతే ఎట్లాగూ అని చెప్పి వాళ్ళు అంటారు. పరీక్షకి వెళ్ళాను. అప్పటికే 6 గంటల ఆలస్యం అయింది. అయినా కూడాను ఆ స్టేట్ బ్యాంక్ సూపరింటెండెంట్ గారు అలౌ చేశాడు. ఆ అలౌ చేయడం తర్వాత పరీక్షలో కూర్చున్నాను. పరీక్షలో కూర్చున్న తర్వాత ఆ సూపరింటెండెంట్ గారే అనుకుంటాను వచ్చి నాకు ఆ రోజున కమర్షియల్ జాగ్రఫీ పేపర్ వచ్చింది, ఇండియా మ్యాప్ వేసి పాయింటింగ్ అవుట్ చేయడానికి. ఆయన వచ్చేసి నా యొక్క హాల్ టికెట్ మీద ఉంది ఇండియా మ్యాప్ ఫోటో ఉంటుంది, ఇదేనా మీరు రాయాల్సిందని చెప్పి ఆయన వచ్చి చూపిస్తాడు నాకు. అది మరి ఆయనే అప్పుడు ఇప్పటిదాకా ఆయనే అనుకున్నాను, కానీ ఆయన కాదని చెప్పేసి సూపరింటెండెంట్ వచ్చి అట్లా చెప్పడు కదా. చూసి ఆ మ్యాప్ దాన్ని చూసి అప్పుడు అది చేయడం జరిగింది. దాంతో ఆ పరీక్ష నేను పాస్ అవ్వడం జరిగితే సిఐబికి నాకు ఇంక్రిమెంట్ కూడా వస్తుంది. అది తర్వాత నాకు ప్రమోషన్ కూడా అది నాకు చాలా దోహదకారి అయింది. ఆ విధంగా పూజలు కూడాను జరుగుతూ ఉండేవి. అన్నయ్య అమ్మకి మొదటిసారి దర్శనం అయినప్పుడు అమ్మతో మీరు మాట్లాడటం కానీ అమ్మ మీతో మాట్లాడటం కానీ జరిగింది? మొదట వచ్చినప్పుడు మటుకు అన్నారు
స్కూల్లో ఎప్పుడు తీస్తారు నాన్న అని చెప్పి, జూన్లోనే ఎప్పుడో తీస్తారన్నట్టుగాను అన్నాను. ఇప్పుడు మిమ్మల్ని కన్న తల్లికి అమ్మకి ఏదైనా తేడాను గమనించారా మీరు? కన్నతల్లి దగ్గర కంటే కూడా అమ్మ దగ్గర ఎక్కువ స్వాతంత్రం, స్వేచ్ఛ ఉంటుందమ్మా. మరి అమ్మ పాదాలని మనం స్పృశించి ఆ యొక్క దివ్యానుభూతిని మనం పొందేటువంటి భాగ్యం మరి ఆమె దగ్గర లభించింది కదా. అది అయస్కాంతంలాగా ఆ యొక్క పాదాల దగ్గర కూర్చుంటే చాలు, ఒక అయస్కాంతంలాగానే అది ఆకర్షించేది. ఆ యొక్క అనుభూతి దివ్య ఒక ఆనందమైనటువంటి అనుభూతి మనకి కలుగుతూ ఉండేది. ఇంకా అదే చాలు. అన్నయ్య ఎప్పుడు ఇక్కడే ఉంటాడని చెప్పి ఏకావారి అమ్మాయి వాళ్ళు అడుగుతారు. వాడు తపస్యాలు అన్నట్టుగా అమ్మ అంటారు. అప్పుడు ఇదని అనుభూతి అక్కడ జరిగేదమ్మా. అమ్మతో సంభాషణలు మీ జీవితం మీద ఎలా ప్రభావితం చేస్తాయి? అమ్మతో సంభాషణ ఎక్కువగా అమ్మతోనూ సంభాషణ చేయడం జరిగేది కాదమ్మా. అమ్మే చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. అమ్మతో ఒక సంవత్సరం అమ్మ అడిగారు, నువ్వు వచ్చి ఒక 4 రోజుల పాటు ఇక్కడ నా దగ్గర ఉండని చెప్పి అన్నారు. నేను సెలవు పెట్టి ఆ 4 రోజులు కూడా అమ్మ దగ్గరే ఉండేవాడిని. రాత్రిపూట వెళ్ళి అమ్మ దగ్గరే అక్కడే చాప వేసుకుని అక్కడే పడుకుని అమ్మ లేచినప్పుడల్లా కూడాను అమ్మ పాదుకల్ని పాదాలకి దగ్గర పెడుతూ దాదాపు 3 వంతులు మెలుకునే ఉండేవాడిని. అనేక విషయాలు చెప్తూ ఉండేవారు అమ్మ. ఎవరో మనవలో ఒక ఆయన ఉన్నారని, ఆయన ఇంటికి ఎవరు వచ్చినా సరే ఆయనకి భోజనం కానీ ఏదో ఒకటి పెట్టాలని చెప్పి ఉండేవాడిని. మనం రక్షించేవాడే వచ్చాడే అని చెప్పి భార్యతో చెప్పేవాట. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇట్లాంటివన్నీ కూడాను అమ్మ చెప్తూ ఉండేవారు. అన్నీ కూడా నేను నోట్ చేసుకోవడం పడలేదు, కానీ కొన్ని జ్ఞాపకం ఉన్నాయి. అమ్మకి ఏదైనా ప్రత్యేకమైన ఫిలాసఫీ ఉందా? ప్రత్యేకమైన ఫిలాసఫీ ప్రత్యేకం అంటూ వేరే ఏం లేదమ్మా. ప్రత్యేకంగా అన్ని ఫిలాసఫీలు కలిపినటువంటిదే అమ్మ యొక్క సిద్ధాంతం. ప్రత్యేకం అంటూ ఏం లేదు. ఇప్పుడు అమ్మ సూక్తులు ఆచరణ సాధ్యాలంటారా? సూక్తులు ఆచరణ సాధ్యమేనమ్మా. అమ్మ సూక్తులు ఆచరణ చేయటానికి ప్రయత్నం చేయటం చాలా అవసరం. సాధ్యమైనటువంటిది అది సాధ్యానికే దారితీస్తుంది. ఎందుకంటే ఒకసారి సంభాషణలో అమ్మ అంటారు, నన్ను ఎవరన్నా ఏదైనా అంటే మీరు కానీ తప్పు కనుక చేసినట్లయితే మీరు పడండి, మీకు ఆ తప్పు కనుక మీరు కానీ చేయకపోయినట్లయితే మీకు తగలవు అని చెప్పింది. అది నేను ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో కూడాను ఈ యొక్క సంస్థలో కార్యదర్శిగా ఉన్నప్పుడు కానీ ఈ విధమైనప్పుడు నాకు అది చాలా ఉపయోగపడిందమ్మా. అది ఎందుకంటే ఎవరైనా అన్నా కూడాను ఓహో ఇదేదన్నా అదే పొరపాటు ఉంది అందువల్ల వీళ్ళు అన్నారు. ఇంకేదైనా పొరపాటు లేనప్పుడు వాళ్ళు అన్నా కూడాను అది నాకు అనిపించేది కాదు. అది నాకు జీవితంలో పరమాద్భుతమైనగాను అది నాకు ఒక మంత్ర ఉపదేశంలాగా జరిగిందమ్మా. సాధనాపరంగా కానీ లౌకికంగా కానీ అమ్మ మీకు ఏమైనా చెప్పి చేయించారు? సాధనాపరంగా అంటే ఒకసారి నేను అమ్మని అడుగుతాను, అమ్మ ఈ నామం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నామం చేయాలని అనిపించదు, ఎందుకని అడుగుతాను అంటే అప్పుడు ఆయన అమ్మ అంటారు, శ్వాస మీద శ్వాస పెట్టినాను, శ్వాసను గమనించు అని చెప్పి అని అంటారు. అది నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ ఇంకా దాని యందు నేను ఇంకా ఇది పొందలేదు. ఎక్కువ కొంచెం ధ్యానంలోనే ఎక్కువ కలపాలని చెప్పి అనుకుంటూ ఉంటాను. జపా చేయించారమ్మ మీ చేత? ఇప్పుడు అమ్మ సన్నిధిలో మీ శుభకార్యాలు కానీ అలా ఏమన్నా జరిగినాయి అమ్మ. అమ్మ సన్నిధిలో మా యొక్క అన్నయ్య గారి పిల్లల్ని అందరినీ కూడా ఇక్కడ తీసుకురావటం, వాళ్ళందరూ కూడా పెళ్లి కూతుర్ని చేయటం, రాధ అనేటువంటి మా తమ్ముడు కూతుర్ని ఇక్కడే పెళ్లి జరిగింది. చాగంటి వెంకట్రావు గారి అబ్బాయి రామారావు గారికి బావమరిదికి ఇచ్చి ఇక్కడే పెళ్లి జరిగిందమ్మ. అమ్మ సమక్షంలోనే జరిగింది. అది భ్రవరాంబకి అనేకమైన అనుభవాలు ఉన్నాయి. ఆ సమయంలో ఆవిడికి ఒక దివ్య కాంతి కనిపించటం, చీకట్లో వచ్చినా కూడాను కాంతి కనిపించటం, బురదలోను మరి ఎవరో తోడు రావటం అమ్మకి తనకి, ఇలాంటి అనుభవాలన్నీ తనకున్నాయి. అటువంటి అనుభవాలు నాకు తక్కువ అమ్మ. కాకపోతే మా సిస్టర్కి ఒకసారి గుంటూరులో ఉంటుంది మా అక్కయ్య, ఆవిడకి ఒకసారి సుస్థి చేసి హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. భ్రవరాంబ అప్పుడు నాకు ఫోన్ చేసి, నేను బ్యాంకులో ఉంటానమ్మా, ఫోన్ చేసి చెప్తుంది, ఇట్లా మీ అక్కయ్యకి ఇట్లా హెవీ బ్లీడింగ్ అవుతుంటే క్యాన్సర్ అంటున్నారు, చాలా ప్రమాదం అని చెప్తున్నారని చెప్పి ఏడుస్తూ చెప్తుంది. అప్పుడు నేను అమ్మకి ఫోన్ చేస్తానమ్మా, 1970 పూర్వం అనుకుంటాను. చేస్తే అమ్మ ఎందుకని అప్పుడు ఫోన్లు రావటం కూడా చాలా కష్టం. అయినా కానీ అమ్మ అప్పుడు ఆరు బయట కూర్చుని ఉన్నారట. ఫోన్ వస్తే అప్పుడు అమ్మ అందుకుంటారు. ఏమిటి నాన్న అంటారు. అమ్మ ఇట్లా క్యాన్సర్ అంటున్నారు. క్యాన్సర్ అని చెప్పి నిదానం చెప్పారు. అవునమ్మా అంటే అమ్మ అంటారు అప్పుడు, క్యాన్సర్ కాదు నాన్న, అది 3rd month అబార్షన్ జరిగింది, మీరు హాస్పిటల్ ఆపరేషన్ చేయించండి, ఇమీడియట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళేసి ఆపరేషన్ చేయించి వాళ్ళు అదే చెప్తారమ్మా, 3rd month అందువల్ల ఇది అబార్షన్ జరిగిందని చెప్పి. ఆ రోజున ఆపరేషన్ జరుగుతుంది. ఆవిడకి కూడాను రక్తం అది ఎక్కిస్తారు.
మర్నాడు పొద్దున్నే మేమిద్దరం కూడా అమ్మ దగ్గరికి హుటాహుటిన బయలుదేరి, అమ్మ నువ్వు చెప్పింది ఇట్లా చెప్పావు. ఇప్పుడు అమ్మని అడిగాను, నాకేం తెలియదు అంటావు నువ్వు, మరి ఇదేమిటమ్మా అని అంటే, కాదు నాన్న, ఇక్కడ ఈ ఊళ్ళోనూ ఒక అమ్మాయికి అట్లా జరిగింది, అందుకని నేను అట్లా చెప్పాను అని ఆ విధంగా దాన్ని తిప్పి చెప్తారు. ఎంతమందికి డాక్టర్లు చూడలేదు, కానీ వాళ్ళు ఏమైనా చెప్పగలిగారా? చెప్పలేదు. ఈ విధమైనటువంటి కొంచెం ఇవన్నీ కూడాను మబ్బులు కమ్మేట్టుగా అమ్మ చేస్తూ ఉంటుంది. ఆ విధమైనటువంటిది జరిగిందమ్మా. ఇప్పుడు అమ్మ ప్రేమని కానీ అమ్మ కోపాన్ని కానీ మీరేమన్నా? అమ్మ ప్రేమని పొందటమే కానీ ఎప్పుడు కూడాను. అమ్మ మరి 1985లో దేహం విడిచిపెట్టే ముందు నాకు రవెన్నయ్యతో ఉత్తరం రాయిస్తారు. మీరు ఇక్కడికి రండి, మీ ఇంటికి రండి, నేను మీ ఇంటికి వస్తున్నాను, మీ ఇంట్లో ఉంటాను, 4 రోజులు చెప్పని చెప్పి మేమిద్దరం కూడా అప్పుడు రావటం జరిగింది. వచ్చినప్పుడు అప్పుడు అమ్మ ఇక్కడ ఈ గదిలోనే మా చేత స్నానం చేయించుకుంది. అమ్మ మమ్మల్ని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని అమ్మ తను మళ్ళీని ఆ స్నానం అంతా కూడా మళ్ళీ మాకు స్నానం చేయించడం, మహత్తరమైనటువంటి ఆ యొక్క అనుభూతిని అమ్మ ఇచ్చారు. అప్పుడు సుశీలక్కయ్య వారు కూడా ఇక్కడ ఉన్నారు. అది 4 రోజుల పాటు ఇక్కడ ఉండి నామ సంకీర్తనలు, భోజనాలు కూడాను జరిగి ఒక దివ్యానుభూతి ఇక్కడికి ఎప్పుడు కూడా స్మరించుకునేటువంటి ఇది మనకి అమ్మ కలగజేశారు. 1985 అనుకుంటాను. 85లో అందరిళ్ళకి వచ్చినప్పుడు అందరిళ్ళకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా రావటం జరిగిందమ్మా. అమ్మ దుఃఖించడం చూసారా మీరు? చూసామమ్మా. ఆ వచ్చినప్పుడు అమ్మ దుఃఖించినప్పుడు ఏమిటోగా తెలియదు. ఆ గదిలో ఉన్నారు, అక్కడ అవతల గదిలోనూ ఉండి ఏమిటో అసలు ఆ దుఃఖం చెప్పలేను. ఎంతో కళ్ళనీళ్ళు పెట్టుకుని ఎంతో అసలు ఇదవుతాను, నేను కొద్ది రోజుల్లో నేను దేహాన్ని విడిచిపెడతాను అనేటువంటి భావంతోనూ చాలా ఇదిగా దుఃఖిస్తారమ్మా. అది బ్రహ్మ మీకు ప్రసాదించిన అనుభవాలు ప్రతిదీ అనుభవమేనమ్మా. ఎప్పుడు కూడాను చక్కగా ఆమె ప్రేమతోనే, నేను ఆశీర్వాదంతోనే ఈ విధంగా జరుగుతుంది అనేటువంటి భావంలో ఉంటేనే నాకు ఒక అనుభూతిగా ఉంటుంది. తర్వాతను నామం చేస్తున్నప్పుడు కానీ ఇది కానీ ఒక విధమైనటువంటి అనుభూతికి లోనవుతూ ఉంటాను. అది అమ్మ యొక్క ప్రేమ నా మీద ఉన్నదనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. సాధనాపరమైనవి నామాన్ని గురించి కొంచెం ఎప్పుడో నాతో అన్నారు, కానీ అది అస్పష్టంగా ఉన్నది. అమ్మ నామం చెప్పడం జరిగింది, అస్పష్టంగా ఉన్నది. అది ఏ విధంగా చేయమనా చేయించమనా నాకు తెలియలేదు. అది మీరు హైమక్కని చూసామని చెప్పారు కదా. అవును. హైమక్క అయితే మీ అనుభవం? హైమక్కతో మొట్టమొదటిసారి చూడటమేనమ్మా. నాకంటే కూడాను రవరాంబకి ఆ అనుభవం ఉందమ్మా. ఎందుకంటే మేము వచ్చినటువంటి కొత్తల్లో మేము గుంటూరులో ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. రవరాంబ చెప్పిందో లేదో తెలియదు. ఒక అబ్బాయి వచ్చి, నేను చాలా ఆకలిగా ఉన్నాను అక్కయ్య, చిన్న కుర్రవాడు, 18-19 ఏళ్ళు ఉండొచ్చు, ఆకలిగా ఉన్నాను, నువ్వు అక్కయ్య అని చెప్పి నీ దగ్గరికి నేను వచ్చాను, మీ ఇంటికి, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టమని చెప్పి అని అడుగుతాడు. అంటే అప్పుడు తను ఒక్కతే ఉంటుంది, ఎవరో ఈ అబ్బాయి ఏమో తెలియదు కదా అని పక్క ఇంట్లో ఉన్నటువంటి ఆమెను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి తను వండి పెడుతుందమ్మా. అతనికి పెడితే హాయిగా అతను భోంచేసేసి అలాగే అని చెప్పి భోంచేసి వెళ్ళిపోతాడు. తర్వాత అమ్మ దగ్గరికి మర్నాడు వచ్చినప్పుడు హైమ నువ్వంటే ఇష్టంట అని చెప్తుంది. ఎట్లా ఇష్టము? తర్వాత నువ్వు భోజనం పెట్టావట, నువ్వు చాలా బాగుంది అని చెప్పింది అంటుంది. నేను ఎప్పుడు పెట్టలేదమ్మా, హైమ ఎప్పుడో చూశాను కానీ తర్వాత చూడలేదండి. కాదు నీకు భోజనం పెట్టావట అని మళ్ళీ అంటుంది. అప్పుడు దానికి గుర్తు వస్తుంది, ఓహా వచ్చినటువంటి అతను ఇట్లా హైమేనని చెప్పి ఏదైనటువంటిది. ఇప్పుడు నాన్నగారిని చూసారండి? నాన్నగారిని చూడటం జరిగిందమ్మా. నాన్నగారు కూడా ఎప్పుడు వచ్చినా కూడాను ఎవడో అని చెప్పి ఆయన వేరే ఇదిగా, నేను చిన్నవాడిని అయినా కూడా ఎవడో లక్ష్మణరావు గారు రండి మా ఇంటికి రండి, ఇక్కడ సంచి పెట్టుకోండి అని చెప్పి అంత ఆత్మీయతగా నాన్నగారు ఉంటూ ఉండేవారు. నాన్నగారికి సుస్థి చేసిందమ్మా సుమారు 1980 ఆ సుమారులో అనుకుంటా. వస్తే ఆ యూరిన్ ట్రబుల్ వస్తే గుంటూరులో జేవి కృష్ణరావు గారి హాస్పిటల్లో వారిని చేరిస్తే అప్పుడు అమ్మ శేషక్కయ్యని, తర్వాత లక్ష్మీనరసింహ గారిని మా ఇంట్లో ఉంచేసి వాళ్ళతో పాటు కొంత బియ్యం కూడా పంపిస్తుంది ప్రసాదంగాను. 4 రోజుల పాటు అక్కడే ఉండేసి నాన్నగారికి సేవ చేయడం కోసం అక్కడ ఉండటం జరిగిందమ్మా. అది నాన్నగారు కూడాను అప్పుడు శేషక్కయ్య ఉండి ప్రతిరోజు మన ఇంటి దగ్గర నుంచి ఆ నాన్నగారికి భోజనం తీసుకెళ్ళడం జరిగేది. ఎంతో ఆత్మీయతగా ఉండేవారు. తర్వాత కులాసాగా మళ్ళీ మా నాన్నగారు ఇక్కడ రావడం అది కూడా జరిగింది. ఆ టైంలో నాన్నగారు అమ్మకు ఉత్తరం ఒకటి రాస్తారు. ఉత్తరం ఒకటి, నువ్వు ఎప్పుడు నాకు ఆపరేషన్ జరుగుతుంది, నువ్వు దగ్గరుండి నా ఆపరేషన్ చూస్తావు, నువ్వు చూడగలదు అని చెప్పి ఒక ఉత్తరం ఒకటి రాస్తారు ఈ భావంతో. అది అమ్మకి వెళుతుంది.
దాన్ని అమ్మ నా విషయం కూడా చెప్తారు, లక్ష్మణరావు గారు కూడా ఉన్నారు, చూస్తున్నారు బాగా అని చెప్పి దాన్ని ఫ్రేమ్ కట్టించుకుంది. అంటే అదే నాన్నగారు రాసిన ఉత్తరం అనుకుంటాను, ఉందమ్మా. అది రవీన్నయ్య దగ్గర ఉన్నది. అది దాన్ని పూలు వేసేసి దాన్ని ఫ్రేమ్ కట్టించున్నాను అని చెప్పి నాకు ఇచ్చారు. అది ఫ్రేమ్ కట్టించి ఇవ్వటం, అదేమో రవీన్నయ్య దగ్గరికి మొత్తానికి అది అక్కడికి ఆయన చూడటం జరిగింది. మొన్న కూడా తెలిసింది ఇట్లా రవీన్నయ్య దగ్గరికి ఉన్నట్టుగాను. అది చాలా పూలు వేసి ఆ యొక్క ఉత్తరాన్ని అమ్మ ఫ్రేమ్ కట్టించుకొని అక్కడ దాన్ని అట్లా ఉంచారమ్మా. అది చాలా అభిమానంగా ఉండేవారు. నాన్నగారు పక్కన ప్రతిరోజు కూడాను నేను ఇక్కడ ఉన్నప్పుడు వారి పక్కన భోజనం చేస్తే కానీ ఆయన ఒప్పుకునేవారు కాదు. మీరు రండి భోజనం అని చెప్పి చక్కగా వారి పక్కన కూర్చోబెట్టుకుని భోజనం అది కూడాను పెడుతూ ఉండేవారమ్మ. అంత అభిమానం ఆయనకి. ఆయనలో ఒక ప్రత్యేక విశిష్టతను మీరు ఏమైనా గమనించారా? చాలా ఎంతో మర్యాదగాను ఉండేటువంటి వారు. ఆయన నేను పుస్తకాలు ఏవో చదువుతూ ఉండేవాడిని, గ్రంథాలు ఇవన్నీ కూడా చదువుతుంటే ఏమంటే చదువుతుంటే బాగానే ఉంటాయండి ఓయ్, కానీ తర్వాత మళ్ళీ జ్ఞాపకం ఉండవు అని అంటూ ఉండేవారు. దాన్ని బట్టి ఆయన మరి ఎన్ని గ్రంథాలు మరి ఆయన కూడా అనుభవపరంగా చెప్పుకుంటాడు, లేకపోతే ఆయన అలా చెప్పడు కదా. అమ్మలో మీకు నచ్చని విషయం ఏమన్నా ఉందా? ఏది చేసినా అయిష్టత కలగనటువంటిది ఇష్టదైవం అన్నట్టుగా ఉంటుంది కదా. ఇష్టదైవం అన్నప్పుడు ఇంకా అయిష్టత కలగటం అంటూ లేదమ్మా. బాగా నచ్చిన విషయం ఏంటి మీకు అమ్మలో? అన్నీ నచ్చిన విషయాలేనమ్మా. అమ్మ దగ్గర కూర్చున్నటువంటి కానీ మరి అమ్మ యొక్క దర్శనం కానీ అనేకమైన నచ్చని విషయం అంటూ లేదమ్మా. ఇప్పుడు అమ్మ దైవంగా కానీ అవతారమూర్తిగా కానీ మీరు అంగీకరిస్తారు? అనేక మంది వస్తున్నారు, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మను చూడంగా నేను బావురు అని చెప్పి ఏడ్చేసి ఇచ్చేవాళ్ళు. నేను కూడా ఏడ్చినటువంటి వాళ్ళు లేను. మరి అది ఒక దివ్యానుభూతం. అది మరి అటువంటిది కలుగుతుందంటే భరద్వాజ్ గారు వర్ణిస్తాడు. ఇది బాప్టిజం ఆఫ్ టీయర్స్ అంటాడు ఆయన. ఇది మళ్ళీ పునర్జన్మ అనేటువంటిది. కృష్ణపాంపుడు కర్ణామృతంలో అంటాడు, నేను భగవంతుని తలుచుకోగానే నా శరీరం అంతా గగుర్చుపడాలి, నా కంఠం గద్గతం అవ్వాలి, నా యొక్క అశ్రువులు బాష్పధారలు స్రవించాలి అని కోరుకుంటాడు. అటువంటి స్థితి అమ్మను చూడంగానే అయాచితంగా చాలామందికి ఏమాత్రం సాధన ఉన్నటువంటి వాళ్ళకి కూడా కలుగుతుందమ్మా. మరి అటువంటిప్పుడు ఆమె మరి దైవం కాక మరి ఇంకేమవుతుంది. ఇప్పుడు అమ్మ సేవా కార్యక్రమాన్ని విశ్వజనీయ పరిషత్తులో మీరు ఏమైనా బాధ్యతలు? సేవా కార్యక్రమాల్లో నేను గుంటూరులో ఉన్నప్పుడు అధ్యయన పరిషత్తులు వాటిలో కూడా కన్వీనర్గా ఉండేవాడిని అమ్మా. తర్వాత మన గోపాలరావు గారు చెప్పారు, మన యొక్క మాతృశ్రీ చందాల వసూలు చేయాలని అంటే నాకు 10 గంటలకు జాబ్కి వెళ్ళాలి ఉద్యోగం అయినా కానీ 8ంటికి బయలుదేరి గుంటూరులో అందరి దగ్గరికి వెళ్ళి అప్పుడు 10 రూపాయలమ్మ మాతృశ్రీ చందా చాలా మంది దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు కలెక్ట్ చేసి ఉంచేవాడిని. అది ఒకసారి ఏమైంది, ఒక సంచిలో పెట్టుకుని సైకిల్ మీద వెళ్తూ ఉండేవాడిని. సైకిల్ మీద పెట్టుకుని కుమారస్వామి గారి కొట్టు దగ్గర వెళ్ళాను. ఆ సంచి కాస్త పోయింది, 300 ఎంతో ఉంది. అప్పుడు చాలా జీతాలు మాకు కూడా తక్కువ అయినప్పటికీ మళ్ళీ ఏదో డిపాజిట్ ఏదో రికరింగ్ డిపాజిట్ ఉంటే ఆ రికరింగ్ డిపాజిట్ మీద లోన్ తీసుకుని ఆ 300 కూడా మళ్ళీ అది కట్టేయటం జరిగిందమ్మా. ఈ విధంగా తర్వాతను విశాఖపట్నంలో వెళ్ళినా కూడాను అక్కడ కూడా కుసుమక్కయ్య ఉన్నది. అక్కడ కూడా నా అధ్యయన పరిషత్తుగా పేరు అది కాదు కానీ అక్కడ కూడా ప్రతి ఇంట్లో గంటి వెంకటరావు గారు కుసుమక్కయ్య వారం కూడాను అక్కడ కూడాను ఈ యొక్క అధ్యయన పరిషత్తు కార్యక్రమాలు జరుగుతూ ఉండేవమ్మా. తర్వాత నేను 1999 నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాల్లో కొన్నాళ్ళేమో అక్కడి నుంచి కూడా రెసిడెంట్ సెక్రటరీగాను ఇక్కడ దాదాపు లాస్ట్ ఇయర్ 2011 వరకు కూడాను 10 వరకు కూడాను ఇక్కడ రెసిడెంట్ సెక్రటరీగా కానీ ఆర్గనైజ్ సెక్రటరీగాను ఇక్కడే 10 ఏళ్ళు ఈ సేవ విశ్వజనీయ పరిషత్ ద్వారా సేవ చేసే అవకాశం నాకు అమ్మ ఇవ్వటం జరిగింది. మీరు ఏ సంవత్సరంలో జలెలమూడిలో సెటిల్ అయ్యారన్నయ్య? ఇక్కడ నేను 1994 మే 31st రిటైర్ అయినమ్మా. మళ్ళీ 1 జూన్ కల్లా ఇక్కడికి వచ్చేసేసానమ్మా. ఎందుకంటే అమ్మ ఇక్కడ ఎట్లాగో నాకు ఒక ఇల్లు అంటూ ఏర్పాటు చేశారు. నా దగ్గర అప్పుడు ఇల్లు రామరాజు కృష్ణమూర్తి గారి ఇల్లు అయినా కూడా రామరాజు కృష్ణమూర్తి గారు నా అప్పుడు 25,000 30,000 ఎంతకో ఇది అమ్ముతుంటే నా దగ్గర డబ్బులు 100 రూపాయలు కూడా లేవమ్మా. అయినా కానీ అప్పుడు అమ్మే నీకు పేరుని రిజిస్టర్ చేయిస్తున్నాను నువ్వు వచ్చి రా అని చెప్పి అన్నారు. నాకు డబ్బులు లేవమ్మా అంటే అప్పుడు ఒక ఆయనకి ఎవరికో చెప్పి ఆయన చేత వాడికి డబ్బులు 25,000 ఇవ్వండి మళ్ళీ తీరుస్తాడని చెప్పి ఇప్పించింది లక్ష్మీనారాయణ గారి ద్వారాను. ఆ డబ్బులు మళ్ళీని ఆ ద్వారా రిజిస్టర్ చేయించిందమ్మా. ఇప్పుడు 1976లో అప్పుడు ఇక్కడ స్టేట్ బ్యాంక్ కూడా పెట్టడం జరిగింది. 76లో
దానికి అద్దె వస్తూ ఉండేది. దాని ద్వారా బ్యాంకులో రుణం తీసుకున్నాను. ఆ రుణం కూడాను తీరిపోయింది. తర్వాత నేను 1980లో మళ్ళీ పైన ఈ ఇంటి పైన కట్టడం జరిగిందమ్మా. ఇది 94 నుంచి ఇక్కడ స్థిర నివాసంగా ఈ ఇంట్లోనే ఇక్కడ ఉన్నారు. అప్పటి నుంచి మీరు విశ్వజనీయ పరిషత్ బాధ్యతలు తీసుకుని అవునమ్మా. అమ్మ సేవా కార్యక్రమాల్లో ఇదంతా కూడాను జరిగింది. అప్పటి నుంచి కూడాను నేను కొత్తలో వచ్చినప్పుడు ఇంకా వీళ్ళు ఏదో కొత్తగా పెళ్ళయింది కావున వీళ్ళకి అప్పటికే 5-6 ఏళ్ళైంది. 1955లో నా మ్యారేజ్ జరిగింది. అమ్మ దగ్గరికి 1967 రావడం జరిగిందమ్మ. అంటే 10-12 ఏళ్ళైంది. అయినా కానీ కొత్తగా మ్యారేజ్ జరిగింది వీళ్ళు అని వస్తూ ఉండేవాళ్ళు. రవరామని చూసి హైమ లాంటి అమ్మాయి వస్తోంది అని అనుకునేవాళ్ళు. అమ్మ అది అమ్మతో మీరు ప్రయాణం చేయటం కానీ అమ్మతో ప్రయాణాలు చేశానమ్మా. అమ్మ టూర్స్ చేసేవారు కదా. 1973 అప్పుడు చేసేవారు. దాదాపు ఆ సమయంలో చాలా చోట్లకి నేను వెళ్ళటం జరిగిందమ్మా. ఇటు ఏలూరు, తర్వాత గుంటూరు, దక్షిణ దేశంలో కూడాను మెడ్రాస్ కూడా వెళ్ళటం జరిగింది అమ్మతో టూర్స్. అప్పుడు మీరు అమ్మతో ప్రయాణాలు చేసేటప్పుడు అమ్మ లీలలు మీరు ఏమైనా గుర్తించారు? లీలలు అంటే ఒక చోట పొద్దుటూరులోను అప్పుడు జట్టి చలపతి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆ జట్టి చలపతి గారు ఆయనకు ఇంకో వేదాంతితో ఒక పరిచయం ఉన్నది. అక్కడ ఒక ఆయన ఛాలెంజ్ చేశాడు అక్కడ వేదాంతి గారు. అమ్మతో నేను వాదన చేసేసి అమ్మని సమాధానం చెప్పలేకుండా చేస్తాను అని ఆయన చెప్పి వచ్చాడు. జట్టి చలపతి గారు వాళ్ళందరూ కూడా పొద్దుటూరు తీసుకొస్తారమ్మ. తీసుకొస్తే అప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తాడు. అదేదో అర్థం కాలేదు కానీ అదేదో పొడుపు కథలాగా ఉంది. అమ్మ దాన్ని మళ్ళీ సమాధానం చెప్తారు. నాన్న కొంత దూరం వెళ్ళాను, వెళితే అక్కడ ఇందాక ఏదో ఉందో అదే ఉన్నది, ఇంకా ఎత్తుగా కనిపించింది. ఆ ఎత్తైన ప్రదేశానికి వెళితే కూడా వెనక్కి మళ్ళీ అది ఇందాక ఏం చూసిందో అదే ఉన్నది, కాబట్టి నాకు ఎక్కడ చూసినా కానీ అదే కనిపిస్తోంది, ఇంకేం రాదని చెప్పండి. ఆయన నమస్కారం పెట్టేసి మరి ఆయనకి ఏం అర్థమైంది అది చాలా నమస్కారం పెట్టి అమ్మకి ఆయన నమస్కరించుకోవటం జరిగింది అమ్మాయి పొద్దుటూరులో. ఇది తర్వాత ఎక్కడికి వెళ్ళినా 1,00,000 మంది తక్కువ లేకుండా ఉండేవాళ్ళు ప్రతి చోట కూడాను జనం అట్లా ఉండేది. నేనల్లా కూడాను జనాన్ని ఈ యొక్క వాలంటీర్గా అమ్మ వస్తున్నప్పుడు నేనంటే పాండురంగారావు గారు వీళ్ళందరూ కూడాను అవి వస్తుంటే వాళ్ళకి అమ్మకి దారి ఇవ్వటం కోసం జనాన్ని కంట్రోల్ చేయటం ఆ బాధ్యత. తర్వాతను నామం కూడా చేస్తూ ఉండేవాడిని. జయహోమాత నామం ఈ యొక్క అమ్మ వస్తున్నప్పుడు వచ్చే ముందు నామం అది చేయించడం అట్లా అందులో కూడా పాల్గొంటూ ఉండేవాడిని అన్నమాట. బాగుందండి. ఇప్పుడు అమ్మ ఆలయ ప్రవేశం తర్వాత అమ్మతో మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయి? ఆలయ ప్రవేశం తర్వాత ఒకసారి విజయవాడలో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు విజయవాడ బరోడా బ్యాంకులో శ్రావణ శుక్రవారం జరిగిందమ్మా. అది ఆ రోజున ఒక టేబుల్ ఉన్నది. తర్వాత ఈ ఫోటో ఉందమ్మా ఇక్కడ మీ వెనకాల ఇట్లా ఈ ఫోటోలో ఇందులో నుంచి పాలు రావటం జరిగిందండి. ఇక్కడ నుంచి ఇక్కడ ధారగా ఇట్లా పాలు వచ్చినాయి. చూస్తే ఏమిటి ఇట్లా పాలు వస్తున్నాయి అని చెప్పి అనుకోవడం జరిగిందమ్మా. ఇది ధార కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది చేసేది ఇది మరి ఫోటో ఇది కూడాను పాడైపోవాలి, కాగితం అది కూడా కావాలి. కానీ ఈ ఫోటో ఏం పాడైపోలేదు. ఇక్కడ అమ్మ ఇక్కడ ఒక పర్వతం ఇదేదో ఒక శిఖరం మీద కూర్చున్నట్టుగాను ఇక్కడ ఉన్నది. ఈ ధారగా కూడా ఇక్కడ కనిపిస్తుంది వస్తుందమ్మా. అట్లాగే ఇక్కడ టేబుల్ కూడా ఉన్నది. ఆ టేబుల్ మీద ఒక అమృతం లాగాను అక్కడ ఒక తేనెలాగాను అక్కడ ఒకటి ఉన్నదమ్మా. అది అందరూ అప్పుడు ఆ సమయంలో వసుంధరకే వాళ్ళు కూడాను రావటం జరిగింది. ఎందుకంటే అప్పుడు మన యొక్క ప్రేమార్చన ఉత్సవాలను జరుగుతున్నాయి విజయవాడలో. దానికి కూడా నేను అప్పుడు ఆ కార్యక్రమంలో నేను కూడా నా కార్యదక్షునిగా అక్కడ కార్యక్రమంలో పాల్గొంటూ ఉండేవాడిని. నరసింహమూర్తి గారు, దుర్గపిన్ని గారు వాళ్ళందరూ కూడాను అది కూడా రుచి చూశారమ్మా. అది ఎంతోనూ అమృతంలాగా ఉన్నదని చెప్పి వసుంధరకి వీళ్ళందరూ కూడాను అనుకోవడం జరిగింది. నేను ఇది పాలు అంటే నువ్వేమైనా పాల ప్యాకెట్ ఏమైనా పెట్టావేమో అని చెప్పి నేను ప్రవరామతో అంటాను. అట్లాంటిది ఏం పెట్టలేదు, కానీ రంగు కూడా ఏం చెడిపోలేదమ్మా. అది అటువంటిది. అది యొక్క అమ్మాయి యొక్క లీల. తను ఏడుస్తూ ఉండేది ఎక్కువ అమ్మాయి అన్నపాల అయిన తర్వాత అమ్మ. ఆ విధంగా అమ్మ చూసి నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అనేటువంటిది దృష్టాంతంగా చూపించిందని చెప్పి అనుకున్నాం అమ్మ. అది ఇప్పుడు అమ్మకి సంబంధించిన సాహిత్య, ఆధ్యాత్మిక, సాంస్కృతిక సేవా రంగాల్లో మీ అనుబంధం ఎంతవరకు? అమ్మ సాహిత్యం కూడా ఎప్పుడు కూడాను అది పారాయణ గ్రంథంలాగానే ఎప్పుడు సాహిత్యం ఏ పుస్తకం వచ్చినా కూడాను అది ముందు చదవాలి. రాసిన పుస్తకాలు అమ్మది నేను రాసిందేం లేదమ్మా. నేను ప్రత్యేకంగా నేనేం రాయలేదు. కాకపోతే ఒకటో రెండో విశ్వవిద్యాలయంలో కానీ అందులో కానీ ఇతరుల గురించి కృష్ణవేణమ్మక్కయ్య గురించి కానీ ఇట్లా కొంతమంది పురుషుల్ని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ గురించి ఒక 5-6 గురించి మన విశ్వవిద్యాలయంలో
వాళ్ళ గురించి సేకరించి రాయటం జరిగిందమ్మా. ఇప్పుడు అన్నపూర్ణాలయం, విద్యాలయం, వైద్యాలయం, ఆదరణాలయం, దేవాలయాల్లో మీ సేవ ఇప్పుడు ఎంతవరకు? దేవాలయాల్లో నేను ఇక్కడ 99లో వచ్చినప్పుడు అప్పుడు లక్ష్మీనారాయణ గారి వాళ్ళు కూడాను అమ్మ దేవాలయం మీద జ్వాలా తోరణం కట్టాలనుకున్నారమ్మా 2-3 లక్షల రూపాయలతో. అప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి దీనికి కాకినాడ నుంచి కొంతమంది పని వాళ్ళు రప్పించారు ఇక్కడికి. వాళ్ళు 10 మంది వచ్చారు. వాళ్ళు పైన జ్వాలా తోరణం కట్టుండేవాళ్ళు. అప్పుడు భోజనాలు అవి కూడాను ఇక్కడే మన ఇంట్లోనే జరిగేవమ్మ. వాళ్ళందరూ కూడా రోజు పొద్దున్నే పెరుగన్నం అది ఏర్పాటు జరిగింది. ఆ జ్వాలా తోరణం కట్టించేప్పుడు అది అక్కడే ఉండి కట్టించడం. రోజు కూడా నేను వెళ్ళి పని వాళ్ళు ఉన్నా లేకపోయినా కానీ అమ్మ జ్వాలా తోరణానికి నీళ్లు పైన కట్టినటువంటి దానికి రోజు నీళ్లు చల్లాలమ్మ, అట్లా చేస్తుండేవాడిని. తర్వాత ఇక్కడ పూజారు కూడా అప్పుడు కొంచెం కష్టంగానే ఉండేది అమ్మ దేవాలయంలో కానీ హైమాలయంలో కానీ. అందుకని చెప్పి ఒక 6 నెలల పాటు ప్రతిరోజు కూడా వెళ్ళేసి నేను, ఇప్పుడు రామకృష్ణ అన్నయ్య కూడా ఉన్నారు, అభిషేకం చేస్తుండేవాడినమ్మా. ఈ యొక్క మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం ఒక 6 నెలల పాటు ప్రతిరోజు కూడా వెళ్ళి రుద్రాభిషేకం అది కూడాను దేవాలయంలో చేస్తుండేది. 6 నెలలు చేస్తుండేది. లక్ష్మీనారాయణ గారు కూడా అప్పుడు అనేవాడు, రోజు ఒక కొబ్బరికాయ కొట్టండి, ఇది సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని. ఆ విధంగానే ఇది జనజనాభివృద్ధి చెందుతుందమ్మా అది సంస్థ. దసరాలకి మేము ఒకసారి పూజ చేసుకోవడం జరిగిందమ్మా. ఎవరంటే నేను, లక్ష్మీనారాయణ గారు, తర్వాత బుద్ధిమంతుడు అన్నయ్య, పాండురంగారావు గారు అందరూ చేసుకున్నప్పుడు అమ్మ తమ చీరలు, పట్టు చీరలు మాకు ఇచ్చి ఇవి కట్టుకుని మీరు పూజ చేయమన్నారు. ఆ చీరలు కట్టుకుని మేమందరూ కూడా అప్పుడు పూజ చేయడం జరిగిందమ్మ. తర్వాత ఇంకోసారి 4 రోజులు ఇక్కడ మేము ఉన్నప్పుడు పెద్ద పుకారు ఒకటి వచ్చిందమ్మ, అమ్మని అరెస్ట్ చేశారని చెప్పేసి. అందరూ కూడా ఏడుస్తూ అమ్మ దగ్గరికి వస్తారు, అమ్మ నువ్వు అరెస్ట్ అయినావట అని చెప్పి వాళ్ళందరూ ఏడుస్తూ వస్తుంటే అమ్మ ఇక్కడే ఉన్నారు కదా, అమ్మ చెప్తారు, నాన్న ఈ విధంగా మీరందరూ ఏడుస్తూ వస్తే నిజంగా మీ హృదయాల్లో నేను మరి అరెస్ట్ కాక ఏమవుతాను, మీ హృదయాల్లో నేను అరెస్ట్ అయినాను అని అమ్మ చెప్తూ ఉండారు. నేను అక్కడ సమక్షంలో ఉన్నాను కాబట్టి ఆ విధమైనటువంటి ఓహో ఇటువంటి ఎంత పుకారు వచ్చింది. ఇప్పుడు అసలు అది ఎట్లా వచ్చిందో తెలియదమ్మా. నేను ప్రత్యక్షంగా ఇక్కడ అమ్మ దగ్గర ఉండి అమ్మ సేవ చేసుకుంటూ అప్పుడు ఉండటం జరిగేదమ్మా. తర్వాత నువ్వు మొట్టమొదటిలో వచ్చినప్పుడు అట్లా ఎప్పుడు రాహే అన్నయ్య గారు ఉండేవారు. ఆయన అంధుడు, కనిపించేది కాదు. ఆయన కొన్ని పద్యాలు రాశారు. రాయను సీతమ్మ కూడా నీకు సరిపోదమ్మా అన్నట్టు భావంలో ఆయన రాస్తారు. నేను ఎందుకంటే మరి కొంచెం ఇదివరకటి పుస్తకాలు చదివినటువంటి రామాయణం చదివినటువంటి వాడిని కాబట్టి సీతమ్మ కష్టాలు కూడా పడలేదని అంటున్నారు, ఏంటి మీరు అతిశయోక్తి కాదా అని రాఘయ్య గారిని నేను అడగడం జరిగిందమ్మ. తర్వాత అమ్మ తను రాయించినటువంటి పుస్తకాలు భాస్కరరావు అన్నయ్యతోనూ రాయించినటువంటి పుస్తకాలు ఉన్నాయి కొన్ని. అప్పుడు ఆ సమయంలో అప్పుడు అమ్మ అన్నారు, ఒక్కొక్క పుస్తకం నాకు ఇచ్చారు. తను హ్యాండ్ రిటర్న్ చేతితో రాసినటువంటి పుస్తకాలు ఈ చదువు అని చెప్పి జరిగేది. ఓ పుస్తకం చదివిన తర్వాతను మళ్ళీ తిరిగి ఇచ్చేవాడిని. ఇంకో పుస్తకం, ఇట్లా 4-5 పుస్తకాలు అవి రాసినటువంటి పుస్తకాలు అవన్నీ కూడా అందులో అసలు మహాద్భుతమైనటువంటి విషయాలు, అమ్మ అనుభవించినటువంటి అనేకమైనటువంటి విషయాలు, ఇంకా విషయాలనే అంటున్నాను నేను. అది చెప్పేవారమ్మ. ఈ చదువుతూ కూడాను ఎవరో ఆయన అసలు ఏడుపు ఆగలేక ఇంకా అంతా కూడాను ఉండేవాళ్ళు, చదవలేకపోయేవాళ్ళు నాన్న అని చెప్తూ ఉండేవారు. అది తర్వాతను ఆ పుస్తకాలని మళ్ళీ రీరైట్ చేయమన్నారు. మళ్ళీని రీడ్ చేయమంటే భాస్కరరావు అనే దగ్గర పెట్టుకుని కొన్ని పుస్తకాలు అవి రీరైట్ చేయడం జరిగింది. అప్పుడు నేను ఎలా చేసింది ఏం లేదు, ఫుల్ స్టాప్ను కామాలు ఎక్కడైతే ఆయన మామూలుగా రాసుకుంటూ వెళ్ళారు. అంతేగాని ఎవరు అన్నారు ఏమిటి అనేటిది ఇన్వర్టెడ్ కామాస్ పెట్టడం, తర్వాత కామాలు పెట్టడం ఇటువంటివి చేశాను. ఇంతవరకైనా ఏంటి నువ్వేం చేసావంటే నీకు ఏమనిపించింది అని అడుగుతారమ్మ. అంటే అంతా నువ్వే కదమ్మా, నీ యొక్క ఇదే కదా అని చెప్పి నేను అనటం. తర్వాతను అది అట్లా జరుగుతుందమ్మా. ఇది తర్వాతను స్వర్ణోత్సవాలకి అప్పుడు జరిగినప్పుడు 1973లో చాలామంది కొంతమందిని ఒక్కొక్క ప్రదేశాన్ని పంపించారు. అప్పుడు నన్ను హిందూపూర్ పంపించారమ్మా. ఇక్కడ కర్నూలు, హిందూపూర్. నేను సదాశివ కలిసి ఒక 4 రోజుల పాటు అక్కడ ఉండి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా ఇట్లా స్వర్ణోత్సవం జరుగుతోంది అని చెప్పి అందరికీ కూడా తెలియపరచడానికి జరిగేది. అప్పుడు కర్నూలులో ఉన్నప్పుడు ఆయన సూర్యనారాయణ గారు అని చెప్పి ఆయన చాలా సిటిఓ గారు, ఆయన చాలా దాన్ని సహాయం చేశాడు. అమ్మ ఫిల్మ్ ఒకటి ఉండేది, 15 నిమిషాలు చూపించే డాక్యుమెంటరీ. అది ప్రతి సినిమా హాల్లో కూడాను అక్కడ చూపిస్తూ ఉండేవాళ్ళు. అక్కడ సినిమా హాల్లో ఒక చోట అయిపోగానే ఇంకో చోట ఇంటర్వ్యూలు ఇంకో చోట
అప్పుడు అంతా కూడా మంచి కుర్రాళ్ళంగా వయసులో ఉంది కాబట్టి అప్పుడు ఎవరెవరు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు మాకు, ఎవరెవరు వచ్చి ఎట్లా జరిగిపోయిందో తెలియదు. ఇప్పుడు అనుకుంటేను ఆ విధమైనటువంటి ఇది అప్పుడు నెల రోజులు అక్కడ ఉండేసి కొంత అమౌంట్ అది వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం సమర్పించడం అది జరిగిందమ్మా. అక్కడది స్వర్ణోత్సవాలు. చాలా బాగుంది అమ్మతో మీ అనుబంధంగా. చాలా సంతోషం అమ్మా. జయ హో మాత. మరొకరి అనుభవాలతో మళ్ళీ కలుసుకుందాం. జయ హో మాత. మీ రావురి ప్రసాద్. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి, అన్నలారా రెండు కన్నులారా మీరు అమ్మను కంటారు అమ్మవారంటారు. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి. రండి రండి జిల్లెల్ల మూడి, లెండి లెండి నిద్రను వీడి.